అధిక వడ్డీ ఆశ చూసి 22 మంది మహిళల నుంచి వసూలు. రాజేంద్ర నగర్ అధిక వడ్డీ ఆశ చూపి గృహణుల నుంచి 109 కోట్లను వసూలు చేసుకుని పారిపోయిన ఓ మహిళపై బాధితులు రాజేంద్ర నగర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ 1.9 కోట్లతో మహిళ పరారైపోయింది కదా. ఈ మహిళ ఏంటంటే ఎక్కడైతే రాజేంద్ర నగర్ పరిధిలో ఉండి కరీస్ పాయింట్ వ్యాపారం చేసుకుంటూ అక్కడ ఉన్న సునీత చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒక చిట్టి డబ్బులతో పోకు చేసుకొని ఈమె దగ్గర దాచిపెట్టడము, ఈమె 2 రూపీస్ ఇంట్రెస్ట్కు, 3 రూపీస్ ఇంట్రెస్ట్, 4 రూపీస్, 5 రూపీస్ ఇంట్రెస్ట్కు ఆల్రెడీ ఇవ్వడం స్టార్ట్ చేసి చాలామంది ఆస్తులు అమ్మిగిన ఈమె దగ్గర నిల్వబెట్టడం జరిగింది. ఈ విషయంలో అందరూ ఈమెకు పెద్ద కుమార్తె జ్యోతి 36 ద్విచక్ర వాహనంపై తిరుగుతూ రాజేంద్ర నగర్ సర్కిల్లో చాలా కార్యాలయాల్లో ద్విచక్ర వాహనంని కమ్యూనిటీ ఆర్గనైజర్ లక్ష్మణ్ తనకు బాగా తెలుసని మహిళా సంఘాల సభ్యులకు చెప్పింది. అంటే గొప్ప పేరు ఉంటట్టుగా ఆమె అక్కడ నమ్మించి సునీత దగ్గర 2 సంవత్సరాల క్రితమే జ్యోతి 30,000 అప్పుగా తీసుకొని తర్వాత క్రమం తప్పకుండా ఇంట్రెస్ట్ కింద పే చేస్తున్నది. తర్వాత ఆసుపత్రిలో ఉందని మాయమాటలు చెప్పి సునీత దగ్గర ఉన్న చిట్టి డబ్బులు కూడా తీసుకొని ప్రతి నెల 2 రూపాయల చొప్పున వడ్డీ చెల్లించి దీంతో సునీతకు జ్యోతిపై నమ్మకం వచ్చేలా కల్పించి ఈమెతో పాటు ఇంకా చాలామంది ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 రూపాయల చొప్పున వడ్డీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని సునీత నగలను పెట్టి ఆమె పేరున ఉన్న 2 ఇళ్లను కూడా తనఖా పెట్టి వచ్చి డబ్బులు ఈమె దగ్గర ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఇచ్చి 28 లక్షల వరకు జ్యోతికి చెప్పిన తర్వాత వాటికి 100కి 5 చొప్పున జ్యోతి వడ్డీ చెల్లిస్తూ వస్తుంది. ఈ పైసలకు వచ్చి ఈ విషయం సునీత స్నేహితులకు ఇంటి పక్కన ఉండేవారికి తెలియడంతో మరికొంతమంది కూడా జ్యోతికి అందరూ ఇవ్వడానికి ముందుకొచ్చారు. తన ఆస్తులు నమ్మినాయి, జమ చేసుకున్నాయి, తర్వాత ఇల్లు అమ్మడానికి చేసినాయి. ఈ రాజేంద్ర నగర్ బస్తీలకు చెందిన చాలామంది 22 మంది మహిళలు జ్యోతి అడగగానే డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత ఇలా 22 మంది నుంచి 1.9 కోట్ల రూపాయలు ముంచి జంపు జలానే అయిపోయింది. లాస్ట్కి వస్తే తీరా మొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. లాస్ట్ పోలీసులను ఆశ్రయిస్తే ఈమె ఎక్కడ ఉన్నది, ఏం చేసిందని మహిళలు ఆమెను మొత్తం డబ్బులు ఇవ్వమని పట్టుబడితే దీంతో రేణుక అనే మహిళకు ఇవ్వాల్సిన 4 లక్షలు మాత్రము తర్వాత తన డబ్బులు అన్నీ ఒకేసారి ఉన్నాయని తీసుకువస్తానని చెప్పి నమ్మించి పరారైపోయింది. తర్వాత ఆమె పారిపోవడంతో బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఆశ్రయించారు. ఈ విషయంలో పోలీసులు తర్వాత చూడడం జరుగుతున్నది ఇప్పుడు. కాబట్టి ఒక నాయకుడు ఈమెకు ఖలీజ్ ఖాన్తో ఒక నాయకుడు అండగా ఉండేవారని బాధితులుగానే చెప్తున్నారు కొందరు. అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఈమె ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది, అసలు మొబైల్ ఎక్కడ ట్రేస్ చేస్తున్నదని పోలీసులు చూసి ఈ 1.9 కోట్ల మహిళల డబ్బులను మరి రేపు ఏం చేస్తారో పోలీసులే చూడాలి.